హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 100 కోట్లతో దొరికిన రోజా తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు. మరి పూర్తి వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే అయిన రోజా గారు, సీనియర్ నటి ఆర్కే రోజా గారు అలియాస్ రోజా సెల్వమణి ఈవిడికి సిఐడి ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారండి. సో ఏం చేశారంటే, రోజా మంత్రిగా పనిచేసినప్పుడు దాదాపుగా 100 కోట్లు గోల్మాల్ జరిగిందని దానిపై విచారణ జరపాలని సిఐడి మనవి చేశారు. సో రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో నగరిలోని ఆమె వ్యతిరేక వర్గం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పనిచేశారు. సో ఆ సమయంలోనే ఆడుకుందాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు, కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పలు క్రీడా పోటీలు అయితే జరిగాయి. సో ఆడుకుందాం ఆంధ్ర సీఎం కప్ క్రీడల పోటీలు సుమారుగా 100 కోట్ల అక్రమాలు జరిగాయన్నట్టు వాటిపైన విచారణ జరిపించాలని హత్యాపాత్య సంఘం సిఈఓ ఆర్డి ప్రసాద్ తదితరులు అయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీపీకి అయితే ఫిర్యాదు చేశారు. మరి ఈ సందర్భంగా ఆర్డి ప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కలిసి 100 కోట్ల రూపాయలకి పై అవకతవకలకు పాల్పడ్డారని, ఈ విషయంపై వీరికి ఇద్దరితో పాటు అన్ని జిల్లాల డిఎస్ అలాగే డిఈఓల విచారణ జరిపించాలని సిఐడి విభాగం డీజీపీకి మనవి చేశారని ఆర్డి ప్రసాద్ గారు మీడియాకు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడా శాఖ అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ అయితే అన్నారు. సో మరి మాజీ మంత్రి రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటుగా క్రీడా శాఖల అధికారులు విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల అవకతవకలు బయటికి వస్తాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ మీడియాకు చెప్పారండి. సో అయితే ఈ విషయం పైన మాజీ మంత్రి, వైసీపీ నాయకులు ఆర్కే రోజా ఎలా స్పందిస్తారనేది వేచి చూడవలసిన అంశము.